తనని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్లోని తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దిగజారి మాట్లాడుతున్నారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తమ నియోజకవర్గంలో జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే తప్ప అని జూపల్లి ప్రశ్నించారు. పరిపాలన గురించి తాను చాలాసార్లు మాట్లాడానని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సర్పంచులు గోసపడుతున్నారని ఆయన చెప్పారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని జూపల్లి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని పాదయాత్ర చేసి జైలుకు వెళ్లాను. మా ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఫోటో కూడా ఉంటుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. అని కొట్లాడి ఆనాడు అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నేను కొట్లాడి ఆనాడు 2,50,000 ఎకరాన్ని 3,50,000 ఎకరాలు పెంచి మంజూరు తీసుకొచ్చిన నేను ఆనాడు మంజూరు తెచ్చిన కాబట్టి 1,00,000 ఎకరాలు అదనంగా 3 లక్షల ఎకరాలు కాబట్టి ఇలా అదే నుంచి అదే మంజూరు నుంచి మీ వనపర్తి నియోజకవర్గానికి నీళ్ళు వచ్చినాయి, కానీ మీకు నీళ్ళ పేరు వచ్చింది. ఆ 1,00,000 ఎకరాలు మంజూరు చేయకపోతే నీకు ఆ నీళ్ళ కలిగి నీకు ఆ పేరే కంటే అంటే అంటే అంత దిగదనమాట. నేను చెప్పినట్టుగా కేసీఆర్ ఫోటో కూడా మా ఇంట్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వ్యూహకర్త మొదటి వ్యక్తి. నేను కాదననే తెలంగాణ కేసీఆర్ తేలేని అంటున్నానా? మొదటి వ్యూహకర్త తెలంగాణ రావడానికి ప్రధాన పాత్రధారి సూత్రధారి కాబట్టి ఆయనలో ఫోటో ఉంటుంది. రేపు అబ్బాయి కూడా రేపు వాళ్ళకు ఉంటుంది. అంటే ఇంత దిగజారి ఇంట్లో ఫోటో పెట్టుకుని మాట్లాడతాం. ఒక పని చేయండి, ఇలా మీరు ఉన్నారు కదా,